తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. ఒక నిజమైన వాక్యూమ్‌లో 2 అన్‌చార్జ్డ్ మెటల్ ప్లేట్స్‌ను చాలా దగ్గరగా పెడితే అవి ఒకదాని వైపు ఒకటి కదులుతాయి. ఇది బ్యాటరీ వల్ల కాదు, హిడెన్ మ్యాగ్నెట్ వల్ల కాదు, ఎయిర్ ప్రెషర్ వల్ల కాదు. ఆ చేంబర్‌లో ఎయిర్ లేదు. అయినా కొలవగల ఫోర్స్ కనిపిస్తుంది. ఈ ఫినామినన్‌కు పేరు క్యాసిమిర్ ఎఫెక్ట్. ప్రశ్నేమిటంటే, ఖాళీ అని పిలిచే చోట ఫోర్స్ ఎలా వస్తుంది? ఈ ఒక్క ప్రశ్నే మోడర్న్ ఫిజిక్స్‌లో వాక్యూమ్ అనే మాటను పూర్తిగా మార్చేస్తుంది. ఈ భాగం ముగిసేసరికి వాక్యూమ్ అంటే నథింగ్ కాదు. లోవెస్ట్ ఎనర్జీ ఫిజికల్ స్టేట్ అని చూడాలి. మన ఇంట్యూషన్‌లో ఆబ్జెక్ట్స్ ముందుంటాయి. వాటి మధ్య ఖాళీ స్టేజ్ ఉంటుంది. ఈ పిక్చర్ చాలా ఉపయోగకరమే. రోజువారీ ప్రపంచంలో అది బాగా పనిచేస్తుంది. డెమోక్రిటస్ యాటమ్స్ అండ్ వాయిడ్ అని ఊహించినప్పుడు కూడా మ్యాటర్ ఒకటి, ఖాళీ ఇంకొకటి అని విడిపోయాయి. అరిస్టాటిల్ మాత్రం ప్రూవ్ వాయిడ్ అసాధ్యం అన్నాడు. నేచర్ ఖాళీని ఇష్టపడదు అన్న పాత ఐడియా చాలా కాలం నిలిచింది. న్యూటన్ కాలంలో ఎంప్టీ స్టేజ్ అనే భావన గణితానికి చాలా సౌకర్యంగా మారింది. కానీ ఫారడే ఫీల్డ్స్ చూపించాడు. ఐన్‌స్టైన్ స్పేస్ టైమ్ ఇట్‌సెల్ఫ్ ఫిజికల్ అని చూపించాడు. అంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా పూర్తిగా పాసివ్ కాదు అనే వార్నింగ్ ముందే వచ్చింది. ఈపీ-10లో అదే వార్నింగ్‌ను క్వాంటం లెవెల్‌లో చూస్తున్నాం. క్వాంటం ఫీల్డ్ థియరీలో వాక్యూమ్ అంటే ఫీల్డ్స్ లేకపోవడం కాదు. ప్రతి ఫీల్డ్‌కు పాజిబుల్ స్టేట్స్ ఉంటాయి. వాటిలో లోవెస్ట్ ఎనర్జీ స్టేట్‌ను వాక్యూమ్ అంటాం. లోవెస్ట్ ఎనర్జీ అంటే జీరో యాక్టివిటీ కాదు. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ వల్ల ఫీల్డ్ వాల్యూ మరియు దాని చేంజ్ రెండూ ఒకేసారి పూర్తిగా స్టిల్‌గా ఉండలేవు. అందుకే వాక్యూమ్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అని ఫిజిసిస్ట్స్ చెబుతారు. వర్చువల్ పార్టికల్స్ అనే పాపులర్ లాంగ్వేజ్ వింటాం. కానీ జాగ్రత్తగా చెప్పాలంటే ఫీల్డ్స్ పూర్తిగా మౌనంగా ఉండవు. కాబట్టి వాక్యూమ్ అనేది ఖాళీ పెట్టె కాదు. రూల్స్ ఉన్న, రెస్పాన్స్ ఉన్న మెజరబుల్ స్టేట్. ఈ ఐడియా అర్థమైతే క్యాసిమిర్ ఎఫెక్ట్ మ్యాజిక్‌లా అనిపించదు. క్యాసిమిర్ ఎఫెక్ట్‌ను సక్షన్‌లా ఊహిస్తే తప్పు పిక్చర్ వస్తుంది. 2 ప్లేట్స్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు వాటి మధ్య ఎలోడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మోడ్స్ పరిమితమవుతాయి. ప్లేట్స్ బయట మాత్రం ఎక్కువ మోడ్స్ ఉండగలవు. ఈ ఇంబాలెన్స్ వల్ల ప్లేట్స్ మీద నెట్ ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. అది చాలా చిన్న ఫోర్స్ అయినా ప్రిసిషన్ ఎక్స్పెరిమెంట్స్‌లో కొలవగలిగే ఫోర్స్. ఈ డెమాన్‌స్ట్రేషన్‌లో వాక్యూమ్ ఒక బ్లాంక్ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా బౌండరీ కండిషన్స్‌కు రెస్పాండ్ చేసే ఫీల్డ్ స్టేట్‌గా కనిపిస్తుంది. ఇది కొత్త మ్యాటర్ తయారవుతోంది అని కాదు. ఫీల్డ్ మోడ్స్ యొక్క ఎలోడ్ ప్యాటర్న్ మారుతోంది. ఇక్కడ లెసన్. ఎంప్టీ స్పేస్ అనుకున్న చోట కూడా స్ట్రక్చర్ మ్యాటర్స్. వాక్యూమ్ ప్రభావం ప్లేట్స్ దగ్గర మాత్రమే కాదు. హైడ్రోజన్ యాటమ్‌లో ఎనర్జీ లెవెల్స్ కొంచెం షిఫ్ట్ అవుతాయి. దీన్ని ల్యాంప్ షిఫ్ట్ అంటారు. క్లాసికల్ యాటమ్ పిక్చర్‌లో ఈ టైనీ డిఫరెన్స్ కనిపించదు. క్వాంటమ్ ఎలక్ట్రోడైనామిక్స్‌లో ఎలక్ట్రాన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, వాక్యూమ్ ఫ్లక్చుయేషన్స్ కలిసి ఎనర్జీ లెవెల్స్‌ను స్లైట్‌లీ మార్చుతాయి. మనము యాటమ్‌ను ఐసోలేటెడ్ టైనీ సోలార్ సిస్టమ్‌గా ఊహిస్తే ఈ ఎఫెక్ట్ అర్థం కాదు. యాటమ్ ఎప్పుడూ ఫీల్డ్స్ మధ్య ఉంటుంది. అందుకే ఈపీ-08లో ఆర్బిట్ పిక్చర్ నుంచి క్లౌడ్ అండ్ ఫీల్డ్ పిక్చర్‌కు మారాం. ఈపీ-10లో అదే ఫీల్డ్ పిక్చర్ ఇప్పుడు వాక్యూమ్ ఇట్‌సెల్ఫ్ వైపు విస్తరిస్తోంది. ఇంకా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో వాక్యూమ్ రెస్పాన్స్ మరింత డ్రమాటిక్‌గా కనిపిస్తుంది. చాలా బలమైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఫీల్డ్ ఎనర్జీ పార్టికిల్, యాంటీ పార్టికిల్ పెయిర్‌గా రియల్ సిగ్నల్ అవ్వగలదని ష్వింగర్ మెకానిజం చెబుతుంది. ఇది ఖాళీ నుంచి మ్యాజిక్ క్రియేషన్ కాదు. స్ట్రాంగ్ ఫీల్డ్, క్వాంటమ్ వాక్యూమ్ స్టేట్, కన్జర్వేషన్ లాస్ కలిసి పనిచేసే ప్రాసెస్. బ్లాక్ హోల్ హొరైజన్ దగ్గర హాకింగ్ రేడియేషన్ ఐడియా కూడా వాక్యూమ్‌ను సీరియస్‌లీ తీసుకోమని చెబుతుంది. కర్వ్డ్ స్పేస్ టైమ్‌లో ఫీల్డ్స్‌ని చూస్తే అబ్జర్వర్‌కు పార్టికల్స్ కనిపించవచ్చు. ఇవి ఎవ్రీడే ల్యాబ్‌లో సులభమైన ఎఫెక్ట్స్ కావు. కానీ కన్సెప్చువల్ డైరెక్షన్ స్పష్టంగా ఉంటుంది. వాక్యూమ్‌ను నథింగ్‌గా వదిలేస్తే మోడర్న్ ఫిజిక్స్‌లో చాలానే అర్థం కాకుండా పోతుంది. వాక్యూమ్ అనేది స్టేజ్ కాదు. అది రూల్స్‌తో స్పందించిచ్చే పార్టిసిపెంట్. ఇక్కడ ఫిజిక్స్‌లో అత్యంత పెద్ద అన్‌రిజాల్వ్డ్ ప్రాబ్లమ్ వస్తుంది.
వాక్యూమ్‌కు ఎనర్జీ ఉంటే, జనరల్ రిలేటివిటీ ప్రకారం అది స్పేస్ టైమ్ కర్వేచర్‌కు కాంట్రిబ్యూట్ చేయాలి. కాస్మాలజీలో అబ్జర్వ్డ్ డార్క్ ఎనర్జీ యూనివర్స్ ఎక్స్‌పాన్షన్‌ను యాక్సెలరేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సుమారు 68% కాస్మిక్ ఎనర్జీ బడ్జెట్ డార్క్ ఎనర్జీలా కనిపిస్తుంది. కానీ క్వాంటమ్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్స్ నుంచి నైయివ్‌గా వచ్చే వాక్యూమ్ ఎనర్జీ ఎస్టిమేట్ అబ్జర్వేషన్‌తో భయంకరంగా మిస్‌మ్యాచ్ అవుతుంది. కొన్ని ఎస్టిమేట్స్‌లో ఈ మిస్‌మ్యాచ్ 1,1020 ఆర్డర్ వరకు చెప్పబడుతుంది. ఇది చిన్న రౌండింగ్ ఎర్రర్ కాదు. మన డీపెస్ట్ థియరీస్ కలిసే చోట హ్యూజ్ క్రాక్. కాబట్టి వాక్యూమ్ ఎంప్టీ కాదు అనే లెసన్ మాత్రమే కాదు. వాక్యూమ్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం ఫ్యూచర్ ఫిజిక్స్‌కు సెంట్రల్ ప్రాబ్లమ్. ఇప్పటివరకు ఈ సీరీస్ ఒక స్టేర్‌కేస్‌లా పనిచేస్తుంది. ఈపీ 11లో మనం మ్యాటర్ గురించి, పాత ఊహల నుంచి మొదలుపెట్టాం. ఈపీ నా 5లో ఫీల్డ్స్, స్పేస్ అంతా విస్తరించవచ్చని చూసాం. ఈపీ నా 7లో స్పేస్ టైమ్ ఇట్‌సెల్ఫ్ యాక్టివ్ జామెట్రీగా మారింది. ఈపీ నా 9లో పార్టికల్ అనేది ఫీల్డ్‌లో లోకల్ ఈవెంట్‌లా కనిపించింది. ఇప్పుడు ఈపీ 10లో బ్యాక్‌గ్రౌండ్ అనుకున్న వాక్యూమ్ కూడా యాక్టివ్ స్టేట్ అని చూస్తున్నాం. ఈ ఫౌండేషన్ తర్వాతే మోడర్న్ ఫిజిక్స్‌లోని క్రాక్స్, డార్క్ సెక్టర్, ఫైన్ ట్యూనింగ్ మరియు తర్వాత వచ్చే పెద్ద ఫ్రేమ్‌వర్క్‌ను రెస్పాన్సిబుల్‌గా చర్చించగలం. ఇలాంటి తెలుగు సైన్స్ ఎక్స్‌ప్లనేషన్స్ కావాలంటే తత్వేదాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.